రైస్ వాళ్ళకు నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, ఇది కొరమేను చేప హ్యాచింగ్ సంబంధించి హ్యాచరీది పిల్ల. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ స్టాల్లో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మరి ఇది ఈ కొరమేను పిల్ల మనకి దీని గురించి ఒకసారి చెప్పండి. మనకి చెప్పండి. ఇది కొరమేను పిల్ల అండి. ఓకే. ఈ 3 ఇంచెస్ సైజు పిల్ల వచ్చేసరికి మీకు 10 రూపీస్ పడుతుంది. 4 ఇంచెస్ అయితే 12 రూపీస్ అలా ఉంటుంది. ఓకే. ఇది ఓన్లీ వియత్నాం సీడ్ అండి. ఓకే. ఇది కాకుండా నాటు కొరమేను అంటారు, దేశీ సీడ్ అంటారు, అది కూడా ఉంటుంది. దానిలో కెనబాలిజం ఎక్కువ ఉంటుంది. ఇది టోటల్ గా ఫీడ్ కన్వర్ట్ చేసింది హ్యాచరీ. ఓకే. మీ హ్యాచరీ ఎక్కడండి? అడ్రస్ ఎక్కడండి? భీమవరం అండి. భీమవరం. ఓకే. ఇవి మామూలుగా ఇప్పుడు మనకి పిల్ల కొన్న తర్వాత దీనికి ఖర్చు ఏ విధంగా ఉంటది మనకి? మీకు ఇది పిల్ల కొన్న తర్వాత మీరు ఇది కేజీ రావడానికి 7 months టైం పడుతుంది అండి. 7 months టైం పడుతుంది. ఇది కేజీ రావడానికి మీకు కేజీన్నర మేత అవుతుంది. 1.5 మేత 130 రూపాయలు అవుతుంది. ఓకే అండి. ఇవి మేత మనకి సైజెస్ బట్టి ఒకటి పైకి ఇది 1 mm సైజ్ అండి. ఓకే అండి. మనం ఇది 1-2 ఇంచెస్ పిల్ల ఉన్నప్పుడు వేస్తాము. ఓకే. ఇదేమో 2 mm సైజ్ అండి. ఓకే. ఇది 3 ఇంచెస్ సైజ్ ఉన్నప్పుడు వేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ 3 ఇంచ్ ఉంది. పిల్ల సైజ్ 3 ఇంచ్ ఉన్నప్పుడు 2 mm ఫీడ్ అనేది వాడతారు. తర్వాత ఇది 3 ఇంచెస్ అండి. ఇది 5 ఇంచెస్ వెళ్ళినప్పుడు వాడతాము. ఓకే అండి. అంటే ఫిష్ అనేది చేప 5 ఇంచెస్ కి చేప పెరుగుదలను బట్టి పెంచుకుంటూ వెళ్తాం. మేత సైజ్ అనేది పెంచుకుంటూ 100 grams కేమో ఇది 4 mm వాడతాము. ఓకే. ఈ 250 grams కేమో 6 mm వాడతాం. ఇది హైయెస్ట్ అండి. ఇంకా మించి ఏముండదు. ఓకే. చివరి వరకు ఇదే మెప్పుకోవాలి. చివరి వరకు ఇది మాక్సిమం ఎన్నో నెలల నుంచి ఇది కంటిన్యూ అవుతుందండి? ఇది 2 months నుంచి. 2 months తర్వాత నుంచి అయితే ఇది కంటిన్యూ అయితే అవటం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇది మనకి రైతుకి దీనికి పిల్లకి ఎంత ఖర్చు అవుతుంది, మేతకి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పండి. మీకు పిల్లకి వచ్చేసరికి 10 to 12 రూపీస్ లో అయిపోతుంది. ఓకే. ఇది మేతకు వచ్చేసి 130 రూపీస్ అవుతుందండి. టోటల్ ఇంకా మెయింటెనెన్స్ మెడిసిన్ ఏదన్నా వాడుకున్నా సరే ఇంకో 10 రూపీస్ అవుతుంది. టోటల్ 150 రూపీస్ లో మీకు అయిపోతుంది. 150 రూపీస్ లో మనకి 7 months కి అయిపోతుంది. బయట మార్కెట్ రేటు ప్రజెంట్ అయితే 350 రూపీస్ ఉందండి ఈ రోజు రేటు. ఓకే. 30 కిలో సైజ్ అయితే 320 రూపీస్ అలా ఉంది. మనకి ఎన్ని నెలలు అండి ఇది పంట అనేది? 7 months అండి. 7 months అండి. 7 months లో మనకి అత్యధికంగా ఎంత బరువు అయితే రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది? 30 కిలో నుంచి కేజీలు వస్తాయి. 30 కిలో నుంచి కేజీ వస్తుంది. ఇది మనకి సాల్ట్ వాటర్, స్వీట్ వాటర్. స్వీట్ వాటర్ కే బాగుంటుంది. ఓన్లీ స్వీట్ వాటర్ కే బాగుంటుంది. ఎక్కువ వాటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటేనే బాగుంటుంది. వాటర్ ఎక్స్చేంజ్ డైలీ. ఇది హ్యాచరీ వచ్చి భీమవరం అండి. భీమవరంలో ఉంది. భీమవరం. ఇది ఆఫీస్ వచ్చి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చామండి. చౌటప్పల్లో ఇచ్చారు డీలర్షిప్. అక్కడ కూడా మీకు భీమవరం కూడా అక్కడ ఆఫీస్ ఉంది. అక్కడ కూడా మీరు పిల్ల అనేది ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కాస్ట్ పెరిగిపోతుందని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. హ్యాచింగ్ అయితే అక్కడే అక్కడ నుంచి ఇక్కడ